యేసయ్య రక్తంలో శక్తి ఉంది. And there is power in the confession of our mouth. మనం చేసే ఒప్పుకోల్లో శక్తి ఉంది. There is power in the confession of our mouth. మనం చేసే ఒప్పుకోల్లో శక్తి ఉంది. So the confessions that you have done till now about the blood of Jesus. మీరు ఇంతవరకు దేవుని రక్తం ద్వారా చేసిన ప్రతి ఒక్క ఒప్పుకోల్లో I pray that whatever you have confessed for, let it happen in your life in Jesus. నేను ప్రార్థన చేస్తున్నా మీరు చేసిన ప్రతి ఒప్పుకోలు మీ జీవితాల్లో జరగాలని. You know, when we confess, confession brings faith inside us. When we repeatedly confess the word of God or confess the blood of Jesus, it develops faith inside of us. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం మారుగా మనం ఒప్పుకున్నప్పుడు అది మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. When we agree to what God's word says, it develops faith inside us. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి మనం ఒప్పుకున్నప్పుడు అది మన జీవితాల్లో విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది. You know, but having faith in us is not important. It is not enough. మన జీవితంలో విశ్వాసం ఉండడం మాత్రమే సరిపోదు. Having faith inside of us is not just enough to live a Christian life. మన జీవితంలో ఒక జీవితంలో విశ్వాసం ఉండడం మాత్రమే సరిపోదు. ఒక రకంగా చెప్పాలి, you know, determination in your mind is more important than the faith that you have inside you. మీ నా జీవితంలో మీ నా మనసుల్లో పట్టుదల కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. Determination that the word of God has said this and this will happen in my life, that is more important. మన జీవితంలో పట్టుదల కలిగి ఈ విధంగా పట్టుదల దేవుడి వాక్యం నా గురించి చెప్పింది జరుగుతుందని మనం నమ్మినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. You know, I preached last year about the woman who was bleeding with 12 years. నేను పోయిన సంవత్సరం చెప్పాను రక్తస్రావం గల స్త్రీ గురించి మనం చెప్పాం. You know, if you look at the life of this woman, the woman continuously used to say that if I only touch the hem of the garment of Jesus, I will be made well. మీరు చూసుకున్నట్లయితే ఆ రక్తస్రావం గల స్త్రీ ఆమె కంటిన్యూగా ఏమని చెప్తా వస్తుందంటే, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినట్లయితే నేను స్వస్థపరచబడును అనుకుంది. Her only confession was, if I touch the garment of Jesus, I will be made well. ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక ఒప్పుకోలు ఏమిటంటే, నేను యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టినట్లయితే నేను స్వస్థపరచబడతాను అనుకుంది. She was determined that if I touch the garment, I will be healed. ఆమె పట్టుదలతో ఉంది, నేను యేసు ప్రభు చెంగుని ముట్టినట్లయితే నేను స్వస్థపరచబడతాను. And therefore when she touched Jesus, ఎప్పుడైతే ఆమె యేసు ప్రభుని ముట్టిందో, the determination she had upon God and its word, ఆమెకున్న ఆ యొక్క పట్టుదల వలన, the determination upon Jesus and the word of God, ఆమెకి యేసు ప్రభు మీద ఆయన వాక్యం మీద ఉన్న పట్టుదల వలన ఆమెకి that brought her healing in her ఆమెకి life. ఆ యొక్క స్వస్థతను ఆమెకి తెచ్చిపెట్టింది. 12 years of blood flow, 12 సంవత్సరాల రక్తస్రావం, within a second, because of her determination, she touched and took her healing. ఒక్క క్షణంలోనే, ఎప్పుడైతే ఆమె ఆ పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఒక్క క్షణంలోనే యేసు ప్రభువుని ముట్టగా ఆమె స్వస్థపరచబడడం జరిగింది. She had faith in her heart. ఎందుకంటే ఆమె హృదయంలో ఆమెకు విశ్వాసం ఉంది. And this faith was supported by the determination she had on the word of ఆమెకున్న God. విశ్వాసం ఆమె యొక్క పట్టుదల ద్వారా సపోర్ట్ చేయబడింది. Now if we see in our life, ఈ రోజు మన జీవితంలో మనం we have చూసినట్లయితే been confessing the word of God. మనం ఏ దేవుని వాక్యాన్ని మనం ఒప్పుకోలు చేస్తా వస్తున్నాం. You know, the word of God says, by the stripes of Jesus I am healed. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య పొందిన దెబ్బల చేత మనం స్వస్థపరచబడి You ఉన్నామని. believe that the word of God says it. మీరు నమ్ముతున్నారు అది దేవుని వాక్యమే చెప్తుందని. But are you determined? Have you decided in your heart that this word, Jesus, by his stripes I am healed? And are you determined in your heart that then when I confess this word, when I believe this word, the Lord will definitely heal me out of my sickness? మీరు మీ యొక్క మనసులో మీరు యొక్క పట్టుదల కలిగి ఉన్నారా? ఈ యొక్క వాక్యం దేవుడు చెప్తున్నాడు కనుక ఖచ్చితంగా ఇది మా జీవితాల్లో జరుగుతుందని. That woman was determined that if I touch, I will be healed. ఆమె పట్టుదల కలిగి ఉంది, నేను యేసు ప్రభువుని ముట్టినట్లయితే స్వస్థపరచబడతానని. And the anointing that was flowing in Jesus when he was walking, యేసు ప్రభువు ఎప్పుడైతే ఆమె అనుకుందో, యేసు ప్రభువు అభిషేకంతో ముందుకు వెళ్తున్నాడు. When Jesus was moving in that road and she was following Jesus, the anointing that was in Jesus, it flowed into, you know, this woman. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు వెనకాల వెళ్తుందో, యేసు ప్రభు అభిషేకంతో నింపబడి వెళ్తుండగా యేసు ప్రభులో ఉన్న అభిషేకము ఆమెలో కూడా వెళ్ళడం జరిగింది. And her flow immediately stopped because the flow of anointing was more powerful than the flow of blood in her life.
ఆమేన్. ఎప్పుడైతే ఆమె యేసుప్రభు ముట్టగానే యేసుప్రభులో ఉన్న అభిషేకం ఆమెలోకి వెళ్ళింది. ఎందుకంటే యేసుప్రభు వెళ్తున్న అభిషేకము ఆమె జీవితంలో ఉన్న రక్తస్రావం కంటే గొప్పది కనుక. So the determination upon the word of God is important. మన జీవితంలో ఆయన వాక్యం పట్ల మనకు కలిగి ఉన్న పట్టుదల చాలా ముఖ్యమైనది. You know, yesterday while I was preparing the word of God, I was not well. I was having cold and headache, severe headache. నేను నిన్న వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నాకు జలుబు చేసింది. I was having headache while I was preparing the word of God. తలనొప్పి కూడా ఉండింది నాకు. And then the thoughts started coming inside of me saying, will I be able to preach the word of God tomorrow? నాకు ఈ విధంగా అనిపించింది, నేను దేవుని వాక్యాన్ని రేపు చెప్పగలుగుతానా లేదా అని. I was very much nervous whether I'll be able to prepare and stand and preach the word of God. నాకు చాలా ఒక రకంగా భయం వేసింది, నేను ప్రిపేర్ అవుతానా, చెప్పగలుగుతానా అని. Thoughts were coming into my mind. ఈ యొక్క ఆలోచనలన్నీ నా మనసులోకి వస్తున్నాయి. But the word that I'm preparing was contrary to what my thoughts were. నేను ప్రిపేర్ అవుతున్న వాక్యము నాకు వస్తున్న ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నాయి. I was preparing that the blood of Jesus heals us, and I was not feeling well at the same time. నేను వాక్యం ప్రిపేర్ అవుతున్న యేసుప్రభు రక్తం మనల్ని స్వస్థపరుస్తుందని, కానీ నాకే స్వస్థత లేకుండా ఉంది. But I was determined that I will preach the word of God. కానీ నాకు పట్టుదల కలిగి నేను దేవుని వాక్యాన్ని రేపు ప్రకటిస్తాను. So then I started saying to my thoughts itself. నేను ఎప్పుడైతే నా ఆలోచనలకి నేను చెప్పడం ఆరంభించానో, I started saying to my own thoughts, నేను నా ఆలోచనలకి చెప్పడం ఆరంభించాను, even if I have to come lie down and preach here, నేను ఇక్కడికి వచ్చి ప్రీచ్ చేస్తున్నప్పుడు, even if I have to come lie down and preach to you the blood of Jesus, నేను ఇక్కడికి వచ్చి కేవలం ఆయన రక్తం గురించి I will still preach the word of God. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. I was determined in my mind. నా పట్టుదల, నేను నా మనసులో పట్టుదల కలిగి ఉన్నాను. I decided in my heart, నా హృదయంలో నేను పట్టుదల నిర్ణయించుకున్నాను, that even if I am unwell, నేను బాగలేకపోయినా నాకు I will come. I will preach the word of God. నేను వాక్యాన్ని ప్రకటిస్తాను. And God hears the prayer of the righteous, the Bible says. దేవుడు నీతిమంతుల ప్రార్థన వినే దేవుడు. And I'm perfectly fine, by the way. నేను ఇప్పుడు బాగున్నాను దేవుని కృప వల్ల. There is power in the blood of Jesus. యేసే రక్తంలో శక్తి ఉంది. There's only one thing, you have not decided in your heart that this word or this blood of Jesus can work for you. There is power in the blood of Jesus. యేసే రక్తంలో శక్తి ఉంది. The only problem is we have not decided that it will work for us. సమస్య ఏమిటంటే మన హృదయంలో మనం విశ్వసించడం లేదు, ఆ యొక్క రక్తపు శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. So when you keep on confessing the word of God, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఒప్పుకొని చేస్తూ ఉంటారో, the word will create faith inside of you. మీ యొక్క జీవితంలో ఆ యొక్క వాక్యం అనేది and this విశ్వాసాన్ని faith కలిగిస్తుంది. will develop determination inside of ఆ you. యొక్క విశ్వాసం మీ జీవితాల్లో పట్టుదలని కలిగిస్తుంది. And you will be able to reach, you will become more than a conqueror in your life. మీరు అత్యధికమైన విజయం పొందిన వారుగా మీరు ఉంటారు. Amen. Amen. Hallelujah. Hallelujah. And I pray that whatever we have confessed for about the blood of Jesus, may it happen in your life in Jesus name. నేను ప్రార్థిస్తున్నాం, మనం ఏదైతే యేసుప్రభు రక్తం గురించి మనం ఒప్పుకోలు చేసామో అది మన జీవితాల్లో జరుగును గాక. This morning I pray that wherever you put your hand to, may you be successful in ఈ your రోజు life. ఉదయం నేను ప్రార్థించే మీ చేతులు ఎక్కడ పెడితే అది ఆశీర్వదింపబడును May your గాక. children be blessed మీ wherever యొక్క they పిల్లలు are. ఆశీర్వదింపబడుదురు గాక. May you excel in all that you do in Jesus name. మీరు మీ జీవితంలో చేసే ప్రతి పనిలో మీరు అభివృద్ధి పొందుదురు గాక. May your business succeed in Jesus మీ name. యొక్క బిజినెస్ అభివృద్ధి పొందును గాక. May the work of your hand be blessed in Jesus name. మీరు చేసే ప్రతి పని ఆశీర్వదింపబడును May గాక. your children reach the topmost position in Jesus మీ name. యొక్క పిల్లలు అత్యధికమైన స్థానంలో ఉందురు గాక. Amen. ఆమేన్. This is the power in the blood of Jesus. There is power in the blood of Jesus. ఇది దేవునిలో ఉన్న శక్తి, ఆయన రక్తంలో శక్తి ఉంది. Okay, let's go to the word of God. Revelation chapter 12 verse 11. ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. Revelation chapter 12 verses 11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. Revelation 12 verse 11. Can anyone please read quickly? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. There are two things in this verse that are written. One is the confession
And the second one is the blood of Jesus. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో రెండు విషయాలు రాయబడడం జరిగింది. ఒకటి ఏమిటంటే తామిచ్చిన సాక్ష్యము, అంతేకాకుండా గొర్రె పిల్ల రక్తమును బట్టి. The utterance of the word, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ ఉన్న తామిచ్చిన సాక్ష్యం అని. You know, the confession, as you know, it creates faith in you. So the confession is very important in our lives. మనకు తెలుసు, మనం ఎప్పుడైతే వాక్యం ఒప్పుకుంటామో అది మన జీవితంలో విశ్వాసం కలిగిస్తుంది. అందుకే అది మన జీవితంలో ముఖ్యమైనది. So in entire Christianity, there are two things that are important. One is the blood of Jesus, and the second one is the confession of the word. మొత్తం క్రైస్తవుల్లో రెండు విషయాలు అన్నిటికంటే ముఖ్యమైనది. ఒకటి ఏమిటంటే మనం చేసే వాక్యపు ఒప్పుకోలు, రెండవది ఏమిటంటే దేవుని రక్తంలో ఉన్న శక్తి. And in both of these, confession of the word and blood of Jesus, the blood of Jesus is more important. Because if there was no blood of Jesus, even the confession is of no use. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన రెండు విషయాల్లో దేవుని యొక్క రక్తము, అంతేకాకుండా మన యొక్క సాక్ష్యం, ఈ రెండింటికంటే ఏది ముఖ్యమైనదంటే దేవుని యొక్క రక్తమే. ఎందుకంటే ఆయన రక్తం చిందింపబడకపోతే మనం వాక్యం ఒప్పుకున్న అది ప్రయోజనం లేదు. You know, in general, the blood is very important in our lives. మన జీవితంలో మనం సామాన్యంగా ఆలోచించినట్లయితే రక్తం మన జీవితంలో చాలా ముఖ్యమైనది. You know, your brain can function by using computers, or your heart can function by using some, artificial heart. But if you do not have blood in you, which is no replacement, you cannot survive even for 1 minute. మీ నా జీవితంలో మీ యొక్క హృదయం కానీ, మన జీవితంలో ఇవన్నీ బ్రెయిన్ కానీ మన జీవితంలో ఈ మెదడు లేకపోతే హార్ట్ లేకపోతే ఏదైనా కూడా లేకపోయినా కూడా we can survive. ఆక్సిజన్ లేకపోతే మషిన్ తో, సిలిండర్ తో ఆక్సిజన్ పెడతారు. But without the blood of Jesus, you cannot. Without the blood inside your body, you cannot survive. మన జీవితంలో మన రక్తం లేకుంటే మనం బ్రతకలేం. And there is no replacement to the blood. ఆ రక్తానికి రీప్లేస్మెంట్ ఇంకా ఏది లేదు So భూమి we మీద. know that the blood is very important in our lives itself. మనకు తెలుసు మన జీవితంలో మనకున్న ఈ రక్తం చాలా ముఖ్యమైనదని. And similarly, అదే విధంగా the blood of Jesus is very much important in our lives, in our spiritual life. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో యేసయ్య రక్తం ఎంతో ముఖ్యమైనది. అదే విధంగా Hallelujah. హల్లెలూయా. And this blood of Jesus, the Bible says, because of this blood of Jesus, we are victorious. If you read the words again, verse 11, can you please read it? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని ఒక రక్తం ద్వారా మనము విజయం సాధించినామని రాయబడి ఉంది. Amen. The Bible says they overcame the devil because of the blood of Jesus. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించి ఉన్నారని ఇక్కడ రాయబడి ఉంది. Amen. ఆమేన్. They overcame the devil because of the blood of Jesus. వారు సాతాన్ని జయించున్నారు ఎందువల్లంటే దేవుని యొక్క రక్తం ద్వారా. I pray this morning, may you overcome every bondage in your life by the blood of Jesus. నేను మీకోసం ప్రార్థిస్తున్నా, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని ఆమేన్ చెప్పాలరా. మీరు ఆమేన్ చెప్పినప్పుడు అదొక ప్రార్థన. ఇప్పుడు ఎవరైనా దైవజనులు ఏదైనా కన్ఫెషన్ చేసినప్పుడు మీరు ఆమేన్ చెప్పినప్పుడు మీరు స్వతంత్రించుకుంటారు, లేకుంటే మీ జీవితంలో జరగదని అర్థం. సో అందుకే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు కన్ఫెషన్ దయతో ఇక్కడ నుంచి చర్చ అలవాటు చేసుకోవాల్సింది ఏమంటే ఆమేన్ అని చెప్పాలా. అది మీ జీవితంలో జరుగుతుంది. పెద్ద ప్రార్థన ఇది ఆమేన్ అనేది. ఓకే, నేను ప్రార్థిస్తున్నా ఈ సమయంలో ఈ యొక్క దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యని, ప్రతి ఒక్క శత్రువుని మీరు జయించుదురు గాక. May the blood of Jesus break every chain in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సంకెల్ని యేసు రక్తం తెంపివేయును గాక. May every bondage in your life be broken in Jesus. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బాండేజ్ యేసు రక్తం ద్వారా జయింపబడును గాక. There is power in the blood of Jesus. యేసయ్య రక్తంలో శక్తి ఉంది. And you are coming victorious because of the blood of Jesus. మీరు విజయంలో జీవిస్తున్నారు ఎందుకంటే యేసయ్య రక్తం ద్వారా. Hallelujah. హల్లెలూయా. From Genesis to all the books till the Revelation, in every book it talks about the blood of Jesus or the blood of the Lamb. మీకు తెలుసా, ఆదికాండం నుంచి ప్రతి ఒక్క గ్రంథంలో దేవుని యేసు ప్రభు రక్తం గురించి వాక్యం ప్రకటిస్తా ఉంది. If you read Genesis, when Adam sinned, Adam was supposed to be in dominion with God, and Adam sinned and there was sacrifice of the lamb. మీరు చూసినట్లయితే ఆదికాండంలో ఆదాము ఎప్పుడైతే పాపం చేసినాడో అక్కడ దేవుడు యొక్క గొర్రెపిల్ల వధింపబడిన విధంగా మనం అక్కడ చూస్తాం. When Abraham went to the mount top, God miraculously provided the ram to
for the sacrifice, the blood అబ్రాహాం sacrifice. అబ్రాహాం ఎప్పుడైతే తన కుమారుని బలి ఇవ్వడానికి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు అద్భుతకరంగా ఒక గొర్రె పిల్లని దయచేయడం మనం చూస్తాం In వాక్యంలో. the life of Noah, when they finished 40 days of rain, they went to Mount Ararat and they sacrificed for Jesus, మనం for God. నోవహు జీవితంలో చూసుకున్నట్లయితే 40 రోజుల తర్వాత ఆ యొక్క షిప్ అరరాతు పర్వతం మీదకి వచ్చిన తర్వాత నోవహు బయటకు వచ్చిన తర్వాత మొదటి చేసిన పని ఏమంటే తను బలి అర్పించడం. So in every book you see the blood sacrifice was important for God to be pleased. మనం ప్రతి ఒక్క గ్రంథంలో మనం చూస్తాం దేవుణ్ణి ఆనందపరచాలంటే దేవునికి మనము బలి అర్పించాల్సి ఉంటుంది. And if you read in Exodus chapter 12 from verses 12 and 13, Exodus chapter 12 verses 12 and 13, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గొలుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. you know, in this verse it talks about the Passover lamb. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేని గురించి రాయబడిందంటే పాస్ ఓవర్ గురించి రాయబడింది. పస్కా పండుగ గురించి రాయబడింది. పస్కా బలి. Yeah. So this verse talks about how the Israelites were delivered from the bondage of Egyptians. It was by the sacrifice of the lamb. ఈ యొక్క వాక్యం దేని గురించి చెప్తుందంటే ఏ విధంగా ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి బయటికి రావడం జరిగింది. You know, God commanded these Israelites to sacrifice. By the way, this miracle of God was the last miracle that God did, or the last work that God did to deliver them out of the bondage. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు వాళ్ళకి ఒక బలి అర్పించమని. ఇక్కడ ఏమిటంటే దేవుడు ఐగుప్తులో చేసిన అన్ని అద్భుతాల కంటే చివరి అద్భుతం ఏదంటే దేవుడు ఇక్కడ చేసిన అద్భుతమే. And God said, all of you in your houses, you have to sacrifice the lamb and you have to take the blood, take the blood in a basin and then you have to apply the blood on your doorposts. దేవుడు ఏం చెప్పినంటే మీరు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని తీసుకొని మీ యొక్క ద్వారబంధం మీద దాన్ని పూయమని దేవుడు చెప్పడం జరిగింది. Now what if Israelites, if they took the blood in a basin and they did not apply on their doorposts? మీరు ఆలోచించండి, ఇశ్రాయేల్ ఒకవేళ బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని ఒక బేసిన్ లో తీసుకొని వాళ్ళు ద్వారబంధం మీద పూయకపోయి ఉంటే ఏం జరిగేదని? Each one of the Israelites would have also died with the Egyptians. మీకు తెలుసా, ఒకవేళ వారు ఆ విధంగా చేయకపోయి ఉంటే ఐగుప్తులో ఎలాగైతే సంహరించబడ్డ ఇశ్రాయేలీయులు కూడా చనిపోయేవాళ్ళు. In 1 Peter verses 1 and 2 it says, obedience, due to the obedience of the Israelites they were saved. మీరు పేతురు 1:2 మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుకు విధేయత వల్ల వారు రక్షింపబడి ఉన్నారని రాయబడి ఉంది. Obedience before sprinkling of the blood on the doorposts. ఆ దేవుడు చెప్పిన వాక్యానికి ఆ యొక్క ద్వారబంధానికి రక్తం పూయమన్న దానికి ఒబీడియంట్ చూపడం వల్ల, విధేయత చూపడం వల్ల వారు రక్షింపబడ్డారు. And some studies say, the Bible scholars says, even the Egyptians who believed that God has said this, even they applied to their doorposts and they were saved. కొంతమంది బైబిల్ జ్ఞానులు ఏం చెప్తారంటే ఐగుప్తుల్లో ఉన్నవారు కొంతమంది ఏం చేశారంట, దేవుడు చెప్పిన వాక్యాన్ని వారు కూడా స్వీకరించి వారు బలి అర్పించి వారు ఐగుప్తులో ఆ యొక్క ద్వారబంధానికి పూయడం వల్ల వాళ్ళు కూడా ఆ యొక్క సంహారం నుంచి బయటపడడం జరిగిందని జ్ఞానులు చెప్తారు. And when they applied the blood with using the hyssop, they applied on the doorpost and they were all saved by the angel of death. వారు ఎప్పుడైతే ఆ యొక్క హిస్సోపుతో దేవుని రక్తాన్ని వారు ద్వారబంధానికి రాయన ప్రతి ఒక్కరు రక్షింపబడ్డం జరిగిందని మనం చూస్తాం. So the sacrifice of the lamb was not just important, the application of the blood was more important than the sacrifice. మీరు చూసుకున్నట్లయితే బలిని అర్పించడమే ముఖ్యమైనది కాదు, కానీ ఆ యొక్క బలిని ఆ యొక్క రక్తాన్ని తీసి ద్వారబంధానికి అప్లై చేయడం కూడా ఇంపార్టెంట్. Today if we see in our lives, the blood of Jesus was shed for us. మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క రక్తం మన కోసం చిందించబడింది. But that is not enough. The blood of Jesus is shed. Are we applying the blood of Jesus using the hyssop, that is the word of God? Are we applying in our lives? మన జీవితంలో మనం చూసుకున్నట్లే యేసు ప్రభు రక్తం చిందింపబడింది, కానీ మనం ఆ రక్తాన్ని మన జీవితానికి మనం పూసుకుంటున్నామా? అది మన జీవితంలో ముఖ్యమైనదిగా ఉండాలి. This is the question for you and I today, this morning. The Lord is asking, I have shed the blood on the cross. Are you using the word and applying it in your life?
దేవుడు నీకు నాకు ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నేనైతే మీకోసం రక్తాన్ని చిందించను, కానీ మీరు నా రక్తాన్ని మీ జీవితంలో అప్లై చేస్తున్నారా? వాక్యంలో ఉన్న ఆ యొక్క శక్తిని మీరు తీసుకుంటున్నారా అని దేవుడు The అడుగుతున్నాడు. blood of Jesus was shed across for every mankind so that they may use the blood and apply it upon their lives. దేవుని రక్తం ఎందుకు చిందింపబడింది? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఆ రక్తం ద్వారా దాన్ని అప్లై చేసుకుని దాని ద్వారా రక్షింపబడాలని దేవుడు And చిందించాడు. this morning I pray నేను ఈ రోజు ప్రార్థిస్తున్నా మీకోసం, that you may get the revelation of this, the blood of Jesus, and you also start applying the blood of Jesus upon your lives. నేను మీకోసం ప్రార్థిస్తున్నా. ఈ యొక్క యేసు ప్రభు యొక్క రక్తంలో ఉన్న శక్తిని మీరు అర్థం చేసుకొని దాన్ని మీ జీవితాల్లో పొందుకోవాలి. You have to apply the blood of Jesus in everything that concerns you. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క విషయంలో దేవుని రక్తాన్ని మీరు అప్లై చేయాలి. You have to apply the blood of Jesus upon your family, upon your children. మీ కుటుంబంలో మీ యొక్క కుటుంబం మీద, మీ యొక్క పిల్లల మీద దేవుని రక్తాన్ని You మీరు have అప్లై to take చేయాలి. that hyssop, that is the word of God, and you have to keep applying upon your children, upon your situations. మీ జీవితంలో మీ కుటుంబంలో యేసే రక్తాన్ని మీరు ప్రతి సమయంలో అప్లై చేస్తూ ఉండాలి. What is too difficult for you in your life, if I may ask? నేను మీ జీవితంలో ఇప్పుడు అడిగినా అనుకో, మీ జీవితంలో అన్నిటికంటే కష్టమైంది ఏమని? Whatever the difficulty that is there in your life, మీ జీవితంలో ఏ కష్టమైనా ఉండొచ్చు, కానీ you have to use this hyssop, that is word, and you have to apply the blood of Jesus upon your circumstances. మీరు మీ జీవితంలో హిస్సోపు ఉన్న ఈ యొక్క వాక్యాన్ని, ఆయన రక్తాన్ని మీ జీవితానికి అప్లై చేసుకోవాలి. You know, the blood is still more powerful as it saved the Israelites from the angel of death. The blood of Jesus has power even today to save you from every situation in your life. ఆ రోజు ఏ రక్తం అయితే, గొర్రెపిల్ల రక్తం అయితే ఇశ్రాయేలును రక్షించిందో, ఈ రోజు కూడా యేసే రక్తం మనల్ని రక్షించగలదు. And I pray this morning, may your family be covered in the precious blood of నేను Jesus. మీకోసం ప్రార్థిస్తున్నాను, మీ యొక్క కుటుంబం యేసే రక్తం ద్వారా కప్పబడును గాక. May your children be covered in the precious మీ blood యొక్క of పిల్లలు Jesus. యేసు రక్తం ద్వారా కప్పబడును గాక. May the work of your hand be covered in the precious blood of మీరు చేసే Jesus. ప్రతి పని యేసే రక్తం ద్వారా కప్పబడును గాక. Whatever you take up in your life, may that be covered in the precious మీ blood of జీవితంలో Jesus. మీరు ఏ తీసుకున్న దాన్ని యేసే రక్తం ద్వారా కప్పబడును So గాక. you are covered by the precious blood of Jesus. మీరు యేసే రక్తం ద్వారా కప్పబడి ఉన్నారు. You know, many people are afraid of, you know, witchcrafts and black magic that is happening outside. చాలా మంది చేతబడి శక్తుల ద్వారా, ఈ యొక్క జాదుకోన ద్వారా భయపడతా ఉంటారు. You know, this witchcraft, the people who do witchcraft, even they do these two things. They also have the blood and they also confess. మీకు తెలుసా, ఈ యొక్క చేతబడి శక్తులు చేసే వాళ్ళు కూడా ఈ రెండింటిని వాడతారు. వాళ్ళు కూడా రక్తాన్ని వాడతారు, వాళ్ళు కూడా Confession. They also confess. వాళ్ళు కూడా మంత్రాలు ఒప్పుకోవడం జరుగుతుంది. No, but the only difference is they confess curses in others' life and they sacrifice animals or birds or whatever, you know, the people give them. వారు చేసేది ఏమిటంటే, వాళ్ళు ప్రజల మీద శాపాలను వదులుతారు. అంతేకాకుండా వారు తీసుకునే రక్తం ఏంటంటే గొర్రెల రక్తము, జంతువుల రక్తాన్ని తీసుకుంటారు వాళ్ళు. So they offer the animals as sacrifice and they keep cursing the person on whom they have to send these curses on. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరి మీద అయితే చేతబడి శక్తి చేయాలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ జంతువుల రక్తాన్ని బలి ఇచ్చి తర్వాత వాళ్ళు ఆ వ్యక్తి మీద శాపాలను వదలడం జరుగుతుంది. But the Bible says we are all covered by the blood of Jesus. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, మనమంతా ఆ యేసయ్య రక్తం ద్వారా కప్పబడి ఉన్నామని. And when we confess the word of God, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటామో, when we confess the blood of Jesus upon our lives, మన జీవితం మీద ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని when we ఒప్పుకుంటామో, start applying the blood of Jesus upon our lives, మన జీవితంలో ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని కప్పుకోవడం మనం ఆరంభిస్తామో, no weapon formed against you will prosper, the Bible మీకు says. వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా No ఉంటుంది. curse that is formed against you will prosper. మీ జీవితానికి వ్యతిరేకంగా ఏ శాపం పనిచేయకుండా Because ఉంటుంది. you are not saved by the blood of the chicken or the animal or any other thing. ఎందుకంటే మీరు జంతువుల రక్తం ద్వారా రక్షింపబడలేదు, కానీ You are protected by the blood of God himself. మీరు సాక్షాత్తు దేవుని యొక్క రక్తం చేత సంరక్షింపబడి ఉన్నారు. You are protected by the blood of God himself. మీరు స్వయాన దేవుని స్వరక్తము చేత రక్షింపబడి ప్రొటెక్ట్ చేయబడి ఉన్నారు. The God who formed this earth with his own hands. ఏ దేవుడైతే ఈ యొక్క సృష్టిని అంతటిని తన చేతితో చేశాడో, The God who formed the sun, moon and stars in this earth. ఏ దేవుడైతే నక్షత్రాల సమూహాన్ని దేవుడు The సృష్టించాడో, God who hung the earth upon its place and it will not shake. ఏ దేవుడైతే
ఆకాశాన్ని భూమిని ఆకాశంలో నిలబెట్టాడు. That same God, the same God has offered himself, and that blood has covered you. ఆ దేవుడు తనకు తాను బలిగా అర్పించుకొని ఆ రక్తం ద్వారా మీరు So I రక్షింపబడ్డారు. want to say there is no power upon this earth which can destroy you and your life. నేను మీకు చెప్పాలనుకున్న ఈ భూమి మీద ఏ దానికి శక్తి లేదు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి. You are covered by the precious blood of Jesus. యేసయ్య రక్తం ద్వారా మీరు And no కప్పబడి weapon ఉన్నారు. formed against you or your family will anyway prosper. మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము ఏ విధంగా వర్ధిల్లకుండా No ఉండును గాక. witchcraft, no black magic will work in your life. నో చేతబడి ఏ యొక్క మంత్రశక్తి మీకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండును గాక. Because the blood, the most powerful blood, the blood of Jesus is upon your life. ఎందుకంటే నా మీద అత్యంత శక్తిమైన యేసయ్య రక్తం మన మీద ఉంది కనుక. You know, the blood has power. If we see in the life of Adam, when Cain killed Abel, the Bible says the blood of Abel is speaking, and it is speaking vengeance. మనం వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుని ఆ రక్తానికి శక్తి ఉంది. మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కయ్యూను హేబేల్ని చంపాడో హేబేల్ యొక్క రక్తము దానికి ప్రతీకారాన్ని మొరపెడుతుంది, ప్రతీకారం కోసం మొరపెడుతుంది. వెంజన్స్. The blood of Abel is speaking for vengeance. హేబేల్ యొక్క రక్తము ప్రతీకారం కోసం, న్యాయం కోసము దేవుని దగ్గర మొరపెడతాను. You know, many of our fellow people who are outside who do not believe on Christ, they take lamb, they take goats and camels, and they offer the sacrifice. మనం చూసినట్టయితే మన స్నేహితులు ఎంతో మంది బయట ఉన్న వాళ్ళు, దేవునిలో లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎద్దుల్ని గొర్రెల్ని వాటి రక్తాన్ని తీసుకోవడం చూస్తాం. If the blood of Abel can speak vengeance upon Cain, హేబేలు రక్తమే కయ్యూను మీద న్యాయం కోసం దేవుని దగ్గర మొరపెడుతున్నట్లయితే, then how can they think that the blood of a lamb or a goat or any other animal which is forcefully cut can speak grace upon their lives? వారు ఏ విధంగా ఆలోచిస్తారు? బయట ఉన్న వారు చంపుతున్న ఆ యొక్క జంతువులు వాటి యొక్క రక్తము వారికి వ్యతిరేకంగా మొరపెట్టదని. If the blood of Abel can speak vengeance, then this blood of any other sacrifice other than the sacrifice of Jesus will only speak vengeance in their lives. యేసు ప్రభు యొక్క రక్తం తప్ప మనిషి చిందిస్తున్న ప్రతి ఒక్క రక్తం వారి జీవితం మీద న్యాయం కోసము, ప్రతీకారం కోసం వేడుకొనడం జరుగుతోంది. It is only the blood of Jesus which can speak grace upon your life. యేసు ప్రభు రక్తం మాత్రమే మనుషుల జీవితాల మీద కృపని కోరుకునేది. It is only the blood of Jesus which can speak for you upon the Father, in front of the యేసు ప్రభు Father. రక్తం మాత్రమే నా జీవితాల మీద దయను కోరుకునేది దేవుని It is దగ్గర. only the blood of Jesus which can stand in front of God and say, Lord, I have justified this person. యేసు ప్రభు రక్తం మాత్రమే దేవుని సన్నిధి దగ్గర నిలబడి, ప్రభువా ఈ యొక్క వ్యక్తుల్ని నేను నీతిమంతులుగా చేశానని వేడుకునేది. And the blood of Jesus is the only thing that can cause no judgment to come upon your life. యేసు ప్రభు రక్తం మాత్రమే మీ జీవితం మీద ఏ యొక్క జడ్జిమెంట్ రాకోకుండా కాపాడేది. We are blessed because we have the blood of Jesus which is spread for us so that we are not judged in front of God. నిజంగా చెప్పాలంటే మనం ఎంతో ధన్యులమన్నాం. ఎందుకంటే మన మీద యేసే రక్తము దయని కోరుకుంటుంది కానీ న్యాయాన్ని తీర్చమని కోరుకోవడం The లేదు. blood of Jesus speaks grace upon our life. మన జీవితం మీద యేసే రక్తము కృపని The blood of కోరుకుంటుంది. Jesus speaks grace of the Father upon our lives. మన జీవితంలో దేవుని యొక్క కృప కోసం యేసే రక్తం కోరుకుంటా And the ఉంది. blood of Jesus protects us from every evil that we face. మన జీవితంలో వచ్చే ప్రతి శత్రువు నుంచి మనల్ని యేసే రక్తం కాపాడుతా ఉంది. God promised the Egyptians, in the same Exodus chapter 12, the Bible says, God said to Israelites, I will judge the gods of Egyptians. దేవుడు ఇశ్రాయేలుతో ఏమన్నంటే ఐగుప్తు యొక్క దేవతలకి నేను న్యాయం తీర్స్తాను, తీర్పు I will తీరుస్తాను. judge the demonic principalities of the Egyptians. దేవుడు ఏమనంటే ఐగుప్తులో పనిచేస్తున్న దురాత్మ శక్తులకి దేవుడు తీర్పు తీస్తానని చెప్పడం జరిగింది. So then the blood of Jesus
I want to say that the blood of Jesus will not bring judgment upon you, but it will judge the demonic forces that are working against your life this morning. నేనేం చెప్పాలనుకుంటే యేసయ్య రక్తం మీ జీవితం మీద తీర్పు తీర్చదు కానీ మీ జీవితంలో పనిచేసే ప్రతి దురాత్మల మీద తీర్పు తీర్చడం జరుగుతుంది. హల్లెలూయా. Amen. Hallelujah. The blood of Jesus will speak judgment upon the sicknesses that you are facing. మీ this morning. జీవితం మీద ప్రతి ఒక్క అనారోగ్యం మీద యేసయ్య రక్తం తీర్పు And the తీరుస్తుంది. blood of Jesus has justified from your sickness, from your infirmity. యేసయ్య యొక్క రక్తం మిమ్మల్ని ప్రతి ఒక్క మీ యొక్క సిక్నెస్ నుంచి మిమ్మల్ని తీర్పు The తీర్చడం same జరిగింది. God who promised Israelites that I will judge the gods of Egyptians. దేవుడు ఏమన్నంటే ఇజ్రాయెల్ తో ఐగుప్తు యొక్క దేవతలకు నేను తీర్పు తీరుస్తానన్నాడు. The same God is promising you that I will judge the sicknesses, the infirmities, the pain that you're going through this morning. అదే దేవుడు మీకు నాకు ఈరోజు చెప్తున్నాడు, మీ మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క అనారోగ్యానికి ప్రతి ఒక్క దురాత్మ శక్తులకి ఆయన తీర్పు తీరుస్తానని. Because God does not see you in your sickness. He sees Jesus hung on the cross and his blood flowing for you for your sicknesses. ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు దేవుడు మిమ్మల్ని చూడటం లేదు కానీ మీలో ఉన్న క్రీస్తుని ఆయన చూస్తున్నాడు. God sees the blood that is upon your lives, that is applied upon your lives. దేవుడు మీ మీద ఉన్న కప్పబడి ఉన్న యేసయ్య రక్తాన్ని దేవుడు చూస్తున్నాడు. Now I want to ask you a question this morning. నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Are you applying the blood of Jesus? మీరు మీ జీవితంలో యేసయ్య రక్తం చేత కప్పబడి ఉన్నారా? Have you taken your hyssop and applied the blood upon your lives? మీరు హిస్సోపుతో దేవుడి వాక్యం అనే హిస్సోపుతో యేసయ్య రక్తాన్ని మీ జీవితంలో కప్పుకుంటున్నారా? Each and every morning when you come out of your house, మీ కుటుంబంలో నుంచి బయటకు వచ్చే ప్రతి when you సమయంలో take the word of God, మీరు వాక్యాన్ని తీసుకొని when you take the blood of Jesus, యేసయ్య రక్తాన్ని when you తీసుకున్నప్పుడు apply it upon your bodies, మీ జీవితంలో కప్పుకున్నప్పుడు I say no weapon that is formed against you will చెప్తున్నా, prosper. మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం Wherever you పనిచేయదు. step, that land will be blessed. మీరు ఎక్కడ అడుగు పెడితే ఆ యొక్క ప్రదేశం ఆశీర్వదించబడుతుంది. Whatever work you put your hand to, it will be blessed. మీరు చేసే ప్రతి పని మీద దేవుడు ఆశీర్వదింపబడుతుంది. Because the blood has power. ఎందుకంటే యేసయ్య రక్తంలో శక్తి ఉంది. And much more, the power, there is power in the blood of Jesus. అంతేకాకుండా యేసయ్య రక్తంలో ఎంతో శక్తి ఉంది. The blood of Abel speaks vengeance, but the blood of Jesus speaks grace upon your life. హేబెలు రక్తం అయితే తీర్పు కోసం కోరుకుంటుంది కానీ యేసయ్య రక్తం అయితే మన జీవితం మీద దయ కోసం And that's కోరుకుంటుంది. why it says, the Bible says, blood of Jesus is a stronghold where righteous can run and be safe. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యేసయ్య రక్తము వారి యొక్క దుర్గమైనది, ఎందుకంటే నీతిమంతులు అందులోకి పరిగెత్తి వెళ్ళి రక్షింపబడుదురని కాక. So from tomorrow when you go out from your house, మీరు ఎప్పుడైతే రేపు మీ యొక్క ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు you remember this, you have to take the hyssop, that is the blood of Jesus, మీరు and apply it upon your life. మీరు గుర్తు పెట్టుకోండి, యేసయ్య రక్తాన్ని హిస్సోపు ద్వారా మీరు తీసుకొని మీరు కప్పబడే విధంగా. I want to quickly share 3 things the blood of Jesus has done in our lives. నేను మీకు I want to quickly share 3 things the blood of Jesus has done in our lives. మీకు తొందరగా నేను 3 విషయాలు యేసయ్య రక్తం మన జీవితంలో ఏం చేసిందని చెప్పాలనుకుంటున్నాను. The first one, మొదటిది, the blood of Jesus has redeemed your life. దేవుని యొక్క యేసయ్య యొక్క రక్తము మిమ్మల్ని విమోచించి ఉంది, మీ జీవితాన్ని విమోచించి ఉంది. Colossians 1:13 and 14. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13-14. Colossians 1 verses 13 and 14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. 14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. The blood of Jesus, the Bible says, it has redeemed you from your any of bondage, any sickness or anything that you are facing in your life. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య రక్తం మీ జీవితంలో ప్రతి ఒక్క అడిక్షన్ నుంచి ప్రతి దాని నుంచి మిమ్మల్ని రక్షించింది అని, విమోచించిందని. Yes, redemption or the word redeem means to set free from captivity or slavery. విమోచన అంటే అర్థం ఏమిటంటే ఒక బంధకం నుంచి విడుదల పొందేదాన్ని విమోచన అంటాం. From being in bondage, like if you see Israelites, they were in bondage, they were in slavery to the Egyptians. మీరు చూసినట్లయితే ఇజ్రాయెల్ ఐగుప్తీయులకి బందీగా ఉన్నారు. But the blood of the lamb made them free from the bondage.
of slavery. అక్కడ మనం చూసుకున్నట్లే గొర్రెపిల్ల రక్తము వారిని ఏం చేసింది, ఆ యొక్క బంధకం నుంచి విడిపించడం జరిగింది. So the blood of Jesus has freed you from every captivity that you think you have in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బంధకం నుంచి యేసయ్య రక్తం మిమ్మల్ని విడుదల చేస్తుంది. The blood of Jesus is the ransom for your freedom. మీ జీవితంలో యేసయ్య యొక్క రక్తము రాన్సమ్. You know, I'll give you an example. వెల చెల్లించింది. కరెక్ట్. I'll give you an example. See, if I have a daughter and I tell I have a daughter. నాకు కుమార్తె ఉంది. If I tell my daughter, you should not go out of the house till I come back. నేను నా కూతురికి చెప్పినాను అనుకో, నువ్వు బయటికి వెళ్ళకూడదు నేను వచ్చేంత వరకు అని. But this daughter goes out. ఆ కూతురు జనరల్ గా బయటికి పోతుంది. And the kidnapper comes and then takes the daughter away. ఎవరో కిడ్నాప్ చేసే వాళ్ళు వచ్చి కూతురుని తీసుకొని పోయినారు అనుకోండి. And then the kidnapper will call me. ఆ కిడ్నాపర్ నాకు కాల్ చేశాడు అనుకోండి. Your daughter, because she looks good, she's worth 1 crore rupees. మీ కూతురు చాలా అందంగా ఉంది కనుక, ఆమె విలువ ఎక్కువ కనుక 1 కోటి కావాలని So అడిగినప్పుడు this 1 crore that I have to offer this kidnapper, నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క కిడ్నాపర్ కి 1 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. the 1 crore that I have to offer, this is the ransom. I'm explaining you what is ransom. Ransom is for my daughter to be freed from that kidnapper. I have to go and give the money to him. విమోచన అంటే ఏమిటంటే, ఏ విధంగా అయితే కూతురు కోసం ఆ వ్యక్తి అన్న 1 కోటి అర్పిస్తా అన్నాడో కిడ్నాపర్ దగ్గర, అదే విధంగా రాన్సమ్ అంటే, విమోచన అంటే ఏమిటంటే మనల్ని విడుదల చేయడానికి కావాల్సిన వెలని విమోచన క్రయధనం The అంటారు. blood of Jesus is a ransom for you to be free from the bondage of sin. అదే విధంగా యేసయ్య రక్తం మిమ్మల్ని పాపం నుంచి విడిపించడానికి The blood of క్రయధనమై ఉన్నది. Jesus in the spiritual, you know, in the spiritual realm, it is the money that has freed you from the bondage of Satan. ఈ ఆత్మీయ లోకంలో యేసయ్య రక్తం ఏమిటంటే మిమ్మల్ని పాపం నుంచి రక్షించడానికి క్రయధనమై ఉన్నది. The blood of Jesus is more valuable than the ransom that I am talking about. The blood of Jesus had freed you from your sin, sickness and poverty and everything that Satan caused you. యేసయ్య రక్తం వెలకట్టలేనంత కంటే ఎంతో ఎక్కువ విలువ గలది మన జీవితంలో మనం చూసుకుంటే, అందుకే అది ఏం చేసింది, మనల్ని ప్రతి పాపం నుంచి విడుదల So కలిగింది. the blood redeems you from the sickness, from hell. మనం చూసుకున్నట్లయితే దేవుని రక్తం ఏం చేసింది, యేసయ్య రక్తం మనల్ని ఏం చేసిందంటే ప్రతి పాపం నుంచి, ప్రతి ఒక్క నరకం నుంచి విడిపించడం జరిగింది. So if you read 1 Peter 1:18 and 19, it clearly says it is by the blood that you can be redeemed. It is not by gold, it is not by silver, or it is not by any perishable thing upon this earth that you can be saved, but by the blood of Jesus. మీరు పేతురు రాసిన మొదటి పేతురు 1:18 చదివినట్లయితే, మీరు వెండి చేత బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. Silver and gold cannot save you, my friend. వెండి బంగారాలు మిమ్మల్ని రక్షించలేదు స్నేహితులారా. Any other thing upon this earth cannot save you. ఈ భూమి మీద ఏది మనల్ని రక్షించలేదు. The sacrifice of any other animal will not save you. మీ జీవితంలో ఏ యొక్క జంతువుల యొక్క రక్తం మిమ్మల్ని రక్షించలేదు. Your good deeds will not save you. మీ యొక్క మంచి కార్యాలు మిమ్మల్ని రక్షించవు. Gold and silver will not save you. వెండి బంగారాలు మిమ్మల్ని There is రక్షించవు. only power in the blood of Jesus that can save you from everything upon this earth. మీ నా జీవితంలో యేసయ్య రక్తం మాత్రమే మమ్మల్ని ప్రతి దాని నుంచి రక్షిస్తుంది. There's only the power is only in the blood of Jesus to redeem you. యేసయ్య రక్తంలో మాత్రమే శక్తి ఉంది, అది మనల్ని రక్షిస్తుంది. You know, if you read Psalm 107 verses 2, let us turn to Psalm 107. I want everyone to read that verse. కీర్తన 107. Yeah, 107 verses 2. 2వ వచనం. Verses 2, yes. రెండో వాక్యం మనం Can you put ఒప్పుకోలు on the చేసుకుందాం. message translation, please? ఓకే, Message translation. 107. రెండో వాక్యం మనం చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి Only 2, yeah.
The Bible says, let the redeemed of the Lord say so. Repeat. ఓకే, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. Let the redeemed of the Lord say so. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. You know, if you read in English version, it clearly says, all of you set free by God, tell the world. Tell how He freed you from oppression. You repeat that. Telugu. అక్కడ రాయబడిన మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని చేత విడిపింపబడినాడో వారు ఈ లోకానికి చెప్పండి, ఆయన మిమ్మల్ని ఆయన ఏ విధంగా మిమ్మల్ని మీరున్న బందీ నుంచి విడిపించాడో చెప్పమని చెప్తున్నా. The Bible here says, the redeemed, if you are redeemed, if you feel that you are redeemed by the blood of Jesus, you have to do something, the Bible says. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు యేసే రక్తము చేత విడిపింపబడినంటే మీరు ఒక పని చేయాల్సి ఉంది. And now read verse 1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే The Bible says, oh, give thanks to the Lord for His good and His mercies endures forever. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. What do you have to say to yourself? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? The redeemed of the Lord has to say that give thanks to the Lord for His mercies endures forever in my life. విమోచించబడిన వారు ఈ విధంగా చెప్పాలి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని. His mercy endures forever in your life. ఆయన కృప నిరంతరముండును మీ జీవితం మీద. I want to tell you, in every situation of your life, మీ జీవితంలో ప్రతి ఒక్క in పరిస్థితిలో, every circumstance in your life, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క you పరిస్థితిలో have to say that His love endures forever. మీరు చెప్పాలి, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుందని. If you meet the fellow believers, you have to say that His love endures forever in my life. మీరు ప్రతి విషయంలో చెప్పాలి, ఆయన కృప, ఆయన ప్రేమ మన జీవితంలో ఎప్పుడు ఉంటుందని. What I'm trying to say is you have to speak the promises of God into your life. నేనేం మీకు చెప్పాలనుకుంటే దేవుని యొక్క వాగ్దానం మీ జీవితంలో మీరు చెప్పాలని నేను You have to చెప్తున్నా. keep claiming the promises of God into your life. మీ జీవితంలో దేవుని వాగ్దానాలను మీ జీవితంలో మీరు క్లెయిమ్ చేస్తూ ఉండాలని చెప్తున్నా. If you are redeemed by the blood of Jesus, మీరు యేసే రక్తం చేత విమోచింపబడినట్లయితే, if you believe that God's blood, the blood of Jesus has redeemed you from your bondage, from your captivity, and it has freed you, మీరు నమ్మినట్లయితే యేసే రక్తం మమ్మల్ని విడిపించింది అని మీరు నమ్మినట్లయితే అది మిమ్మల్ని రక్షించింది. then the Bible says you have to say, you have to speak. The Bible says that His love endures forever. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, విమోచింపబడిన వారి మీద దేవుని కృప ఉందని, ఆయన ప్రేమ ఉందని మనం ప్రకటించేవారు. This is what the Israelites did on that day, when the angel of the death passed by. ఇదే వాక్యాన్ని ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఆ యొక్క పస్కా బలిలో చెప్పడం జరిగింది. This is what they did. They applied the blood upon their lives. And the same thing, when you speak the promises of God, you are basically applying the blood of Jesus upon your life. You are applying the promises of God upon your life. Devil may bring any circumstance in your life, but the blood of Jesus, which is more powerful than any other thing, will save you out of every bondage. ఆ రోజు ఇశ్రాయేల్ ఇదే విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ద్వార బంధాలు చేసి ఆ యొక్క రక్తం ద్వారా విడిపించబడిన మనం జీవితాల్లో ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే దేవుని ద్వారా విమోచింపబడిన మనం నమ్మినప్పుడు, మనం దేవుని వాక్యాన్ని మన జీవితంలో రక్షింపబడినామని, ప్రేమించబడుతున్నామని ఆయన వాక్యాన్ని మనం ఒప్పుకునే వారిలాగా ఉండాలి. And every morning when you get up, you have to say that by the stripes of Jesus I am healed. మీరు లేచే ప్రతి ఉదయం మీరు చెప్పాలి, యేసే పొందిన దెబ్బల చేత మీరు రక్షింపబడ్డారు. I have been delivered from sin, sickness and poverty in my life. మీరు చెప్పాలి, నేను ప్రతి ఒక్క పాపం నుంచి, ప్రతి ఒక్క రోగం నుంచి విడుదల పొందినాను యేసే రక్తం ద్వారా. I will be the head and not the tail, above and not beneath. నేను తలగా ఉంటే గాని తోకగా ఉండనని, నేను ఎప్పుడు పైన ఉంటే గాని కింద ఉండనని మనం ఎప్పుడు ఒప్పుకునేలాగా ఉండాలి. This has to be your confession day in and day out. నా జీవితంలో ప్రతి దినము ఈ యొక్క ఒప్పుకోలు మన జీవితాల్లో ఉండాలి. Because you ఉండాలి. are redeemed by the precious blood of Jesus. ఎందుకంటే మీరు యేసే రక్తం ద్వారా విమోచింపబడి ఉన్నారు. That's why the Bible says, let the redeemed of the Lord say so. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, విమోచింపబడిన వారు ఈ మాటలు పలుకుదురు గాక. So you are redeemed by the precious blood of Jesus. మీరు అమూల్యమైన యేసే రక్తం ద్వారా విమోచింపబడి ఉన్నారు. This is the first thing that the blood of Jesus has done. It has brought you redemption. It has freed you from the bondage of sin, sickness and poverty. ఇది దేవుని యేసే రక్తం మన జీవితంలో మొదటిది ఏం చేసిందంటే, మనల్ని ప్రతి ఒక్క పాపం నుంచి, ప్రతి ఒక్క శాపం నుంచి మనల్ని విమోచించడం జరిగింది. The second thing the blood of Jesus has done in your life, రెండవది యేసే రక్తం మీ నా జీవితంలో ఏం it has చేసిందంటే, reconciled you with God. అది
చెప్తున్నది మన పాపమును మనం ఒప్పుకోలేదా, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. So the cleanses, the word cleanses is a continuous process that keeps happening every day, every moment in your life. మన జీవితాల్లో యొక్క క్లెన్జింగ్, పవిత్రపరచడం అంటే ఇది ప్రతిరోజు అనుదినం జరిగే ప్రక్రియ, అనుక్షణం జరిగే ప్రక్రియ అయి ఉన్నది. So if you feel that you are away from God, మీరు ఈ రోజు దేవుడి నుంచి దూరంగా ఉన్నారని మీరు అనుకున్నట్లయితే the word of God says you have to get in reconciliation by continuously cleansing yourself with the precious blood of Jesus. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ దేవుడి వాక్యం చెప్తున్న విధంగా మీరు దేవుడి రక్తాన్ని తీసుకున్నారు. మీరు ప్రతిరోజు ఆ యొక్క పాపం మీరు కడగబడేలాగా ఉన్నారు ప్రతిరోజు. You know, reconciliation with God will only happen with the blood of Jesus. దేవుడితో మనల్ని తిరిగి చేర్చేది ఏదైనా ఉందంటే యేసే రక్తం మాత్రమే. You know, your sin will stop you from going into the presence of God. Basically, your conscious, the self that you have, that will stop you from going to God. మీకు తెలుసా, మీ జీవితంలో ఉన్న మనస్సాక్షి మిమ్మల్ని వేసే దేవుడి సన్నిధిలో పోకుండా మనల్ని ఆపుతా ఉంటుంది. The sinful conscience that we have in our heart, that will stop us from going to the presence of God. మన జీవితంలో మనం పాపం చేసినప్పుడు మనకున్న ఆ మనస్సాక్షి మనం దేవుడి సన్నిధిలోకి పోకుండా మనల్ని ఆపుతుంది. The sin conscience will not let us even to partake in the table of the Lord. ఆ యొక్క పాపము జ్ఞప్తి మనకి ఏం చేస్తుందంటే దేవుడి బల్ల మనము బాలిభాగస్తులు కాకుండా తీసుకోకుండా చేస్తుంది. But we have the blood of Jesus which cleanses us and reconciles us with God. కానీ మనకు యేసే రక్తం ఉంది, మనల్ని దేవుని దగ్గరికి తిరిగి తీసుకుని So the Bible says you have to keep cleansing yourself from that sin that you have in your life. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది యేసే రక్తం ద్వారా మనం ప్రతి క్షణం కడగబడుతూ ఉండాలి. You have to take the hyssop again and keep applying upon your life. మీరు మన జీవితంలో హిస్సోపు ద్వారా దేవుని యేసే రక్తాన్ని తీసుకొని మన జీవితంలో వాక్యం ద్వారా మనం దాన్ని తీసుకొని మన జీవితంలో కప్పబడుతూ You have to keep applying the blood of Jesus through the word of God in your life. దేవుని వాక్యం ద్వారా యేసే రక్తాన్ని తీసుకొని మనం ప్రతిరోజు మన జీవితం ఒప్పుకుంటూ ఉండాలి. And through Jesus you have been reconciled with God. యేసే రక్తం ద్వారా మీరు తిరిగి దేవుని చేతులు I want to tell you one incident that happened in America. నేను మీకు ఒక అమెరికాలో జరిగిన ఒక సన్నివేశం You know, చెప్పాలనుకుంటున్నాను. in America, the president of America stays in White House. మీకు తెలుసా, అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ లో ఉంటాడు. It's a very big place and the president stays inside in security. ఆ యొక్క ప్రదేశం చాలా పెద్దగా ఉంటుంది, సెక్యూరిటీ చేత కప్పబడి ఉంటారు. So there was one day when one of the soldiers of America, he was sitting outside the White House and he was crying. ఒక రోజు ఏం జరిగిందంటే ఒక అమెరికా యొక్క సైనికుడు ఆ యొక్క వైట్ హౌస్ బయట ఉండి ఏడుస్తూ ఉన్నాడు. And he wanted to desperately meet this president. ఆయన ఆ యొక్క ప్రెసిడెంట్ ని కలవడానికి ఎంతో ఆసక్తితో He wanted to talk to the president. ప్రెసిడెంట్ తో మాట్లాడడానికి ఆయన కోరిక కలిగి ఉన్నాడు. So this guy was crying because he was not able to go to the president. అతను ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే అతను ప్రెసిడెంట్ దగ్గరికి పోలేకపోతా ఉన్నాడు. And suddenly, as he was crying, there was a young boy who came to him and he asked what happened. అతను ఏడుస్తూ ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక యవ్వనస్తుడు వచ్చి అతను అన్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తా ఉన్నావు అని. And he said, I want to meet the president, but no one is allowing me to go. ఆ వ్యక్తి ఏడుస్తున్న వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ఆ ఏడుస్తున్న వ్యక్తి ఆ యొక్క యవ్వనస్తుడికి ఏం చెప్పాడంటే, నేను ప్రెసిడెంట్ కలవాలనుకుంటున్నా కానీ ఈ యొక్క వ్యక్తులు నన్ను అలౌ చేయడం లేదు. So this boy took this soldier with his hand and he started walking. ఆ యవ్వనస్తుడు ఏం చేశాడంటే, ఆ ఏడుస్తున్న ఆ చిన్న పిల్లడు ఏం చేశాడంటే, ఏడుస్తున్న ఆ యొక్క సైనికుడిని తీసుకుని వెళ్ళడం జరిగింది. He started walking towards the White House. ఆ యవ్వనస్తుడు ఆ బాలుడు ఏం చేశాడంటే, ఆ సోల్జర్ ని వైట్ హౌస్ లోకి తీసుకొని వెళ్తున్నాడు. And as they were going, they reached the gate of the White House. వారు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వైట్ హౌస్ యొక్క గేట్ దగ్గరికి వెళ్ళారు. And the soldiers were there. Simply opened the gate for them. అక్కడున్న ఆ యొక్క అక్కడున్న గేట్ కీపర్స్
సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సింపుల్ గా డోర్ ఓపెన్ చేయడం And they kept జరిగింది. on walking inside. వాళ్ళు అదే విధంగా నడుచుకుంటూ లోపలికి వెళ్తా ఉన్నారు. And they were passing through that lawn, the garden area. They went inside. అక్కడున్న గార్డెన్ ఏరియాలో వాళ్ళు అట్లా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. And then they went into the bigger place where the cabinet of ministers, all of them sit. They went through that place. అదే విధంగా ఎక్కడైతే క్యాబినెట్ మినిస్టర్స్ కూర్చుంటారో ఆ ప్రదేశం గుండా వాళ్ళు వెళ్తా ఉన్నారు. And the soldier was surprised that no one is stopping this fellow while he is taking him inside. ఆ యొక్క సైనికుడు ఏడుస్తూ ఉన్న సైనికునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇప్పుడు నన్ను ఎందుకు ఎవరు ఆపడం లేదు అని. And then they reached that inner chamber, the secret place where the president was sitting. అదే విధంగా వాళ్ళు అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ప్రెసిడెంట్ కూర్చుని ఉంటారో ఆ యొక్క ప్రదేశానికి వాళ్ళు వెళ్ళడం And he జరిగింది. is surprised that no one is stopping. All the guards and the policemen were there, but no one is stopping. ఆ సైనికుడు చాలా ఆశ్చర్యపోయాడు, ఎందుకు నన్ను ఎవ్వరు ఆపడం లేదు ఈ సమయంలో అని. And they went to the president, and this boy took this guy to the president, and he stopped there and he said, "Father, this person was crying outside. He wanted to meet you, and I have brought him to you. May you speak to him." ఆ బాలుడు ఏం చెప్తానంటే ఆ సైనికుడి దగ్గర ఉన్న బాలుడు ఆ యొక్క ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకుని వచ్చి తనని వదిలి ఆ ప్రెసిడెంట్ ఆ బాలుడు ఏమంటే, తండ్రి ఈ యొక్క సైనికుడు బయట ఏడుస్తూ ఉన్నాడు, ఇతను నీ దగ్గరికి నేను తీసుకుని వచ్చిన నిన్ను కలవాలనుకుంటున్నానని చెప్పడం జరిగింది. Reconciliation with God means Jesus, when we were in the darkness, we were in our sickness, we were crying in our pain, in our agony. The young man, the young boy was Jesus, who came down to us. He who knew no sin, he became sin. He took us with his hand. He brought us from the darkest life, from the darkness that we were in, and he has brought us into the inner chamber, into the Holy of Holies, and he has given us to God to be reconciled. హల్లెలూయా. యేసు ప్రభు ఇదే విధంగా ఏం చేశాడంటే, ఆ వ్యక్తి ఎలాగైతే ఆ బాలుడు తన తండ్రి దగ్గరికి ఆ సైనికుని ఏడుస్తున్న సైనికుని తీసుకుపోయినాడో, అదే విధంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, మనం బయట డార్క్నెస్ లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు తను మన చేతుల్ని పట్టుకొని మనం ఎంటర్ కాలేని దేవుని సన్నిధి దగ్గరికి యేసు ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇదే తిరిగి చేర్చబడ్డం అంటే. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We were in darkness, we were in sin, but the blood of Jesus, it took us by our right hand and it brought us to the Father and reconciled us with the Father. మనం అంధకారంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు యేసయ్య రక్తం మనల్ని తీసుకొని ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపించడం జరిగింది. This is what the blood of Jesus has done. It has reconciled you, your past darkest life, and it has brought light inside of you because of the sacrifice of the blood of Jesus. ఇది యేసయ్య రక్తం మన జీవితంలో చేసింది. మీరు పాపంలో, అంధకారంలో ఉన్నప్పుడు ఆయన రక్తం, యేసయ్య రక్తము మిమ్మల్ని తిరిగి దేవుని సన్నిధికి చేర్చడం జరిగింది. Now when you apply the blood of Jesus with the hyssop upon your life, మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా యేసయ్య రక్తాన్ని మనం ఒప్పుకుంటామో, Hebrews chapter 10 verses 19 says, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం ఈ విధంగా సెలవిస్తా the ఉంది, blood of Jesus gives you boldness to enter into the presence of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య రక్తము దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి మనకు ధైర్యం The దయచేస్తుంది. blood of Jesus brings you boldness to enter into the presence of God. యేసయ్య రక్తము మీకు ధైర్యం దయచేస్తుంది దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి. Or in other words, the blood of Jesus reconciles you with God himself. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏం చెప్తుంది, యేసయ్య రక్తము దేవునితో మనం తిరిగి సంబంధం చేర్చడానికి యేసయ్య రక్తం మనకు వీలు కల్పించిందని. So the blood of Jesus, or Jesus himself, has reconciled you with God. This is the second thing that the blood of Jesus does. ఆ యేసయ్య రక్తము, యేసు ప్రభు మనల్ని తిరిగి దేవునితో సమకూర్చడం జరిగింది. ఇది రెండవది యేసయ్య రక్తం చేసినది మన జీవితాల్లో. The third and the last point that I want to say, మూడవదిగా చివరిగా నేను ఒక పాయింట్ the చెప్పాలనుకుంటున్నాను. blood of Jesus has restored you. దేవుని యొక్క రక్తము, యేసయ్య రక్తము మిమ్మల్ని రీస్టోర్ చేయడం It జరిగింది. has brought you back to the position where you were with God మీరు before మునుపు sin. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోకి మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి రావడం జరిగింది. Hebrews chapter 10 verses 1 to 4. Hebrews chapter 10 verses 1 to 4. ధర్మశాస్త్రము Hebrews chapter 10 verse 1 to 4. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు.
గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు. గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు. So in the verse 1, if you read, for the law having a shadow of the good things to come. ఇక్కడ పదవ వాక్యంలో మనం ఒకటి వాక్యం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం రాబోచున్న మేలు ఛాయగలదే కానీ The good things, it is talking, the verse is talking about the good things. ఇక్కడ వాక్యం చెలివిస్తుంది, మేలుల గురించి చెలివిస్తుంది. Yeah, when we were worshipping also, the leader was telling about the good things that are supposed to come because of the blood of Jesus. ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు కూడా లీడర్ చెప్పాడు, రాబోతున్న మేలుల గురించి చెప్పడం జరిగింది. The blood of Jesus will bring good things in your life, the word of God says. దేవుని వాక్యం చెలివిస్తుంది, యేసే రక్తం మీ జీవితంలో మేలులను కలిగిస్తుంది. Now let us think about what is the good thing that was there or what is about to come in our lives. మీరు ఆలోచించండి, మేలు అంటే ఏవై ఉన్నాయి అది మన జీవితంలో రావడానికి. Let's turn to Genesis chapter 1 verses 26. Verse 26. ఆదికాండం 1:26 మనం చదువుకుందాం. Genesis chapter 1 verses 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురు గాక అని పలికెను. The good thing the Bible is talking in Hebrews is before the sin came into this world. హెబ్రూలు రాసిన గ్రంథంలో ఏ యొక్క మేలు గురించి అక్కడ రాయబడి ఉందంటే, ఏ యొక్క మేలు అయితే దేవుడు మనకు ఆదాం పాపం చేయకముందు ఉన్న మేలు గురించి అక్కడ రాయబడింది. You know, before the sin came into this world, we were seated in the right hand of the Father. Can anyone please bring 2 chairs here? Put 2 chairs. So before the sin came into this world, we were seated with God in the heavenly places, the Bible says. పాపము ఈ లోకంలోనికి రాక ముందు మనము యేసయ్య దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చున్నామని రాయబడింది. Now I'll show you one illustration how this happened. You know, before the sin, when God was in with Adam and Eve, just sit there. You know, imagine this is God, and God is sitting here in the throne, and Adam, though he was in the Garden of Eden, Adam was sitting with God. మీరు ఆలోచించండి, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, పాపం రాక ముందు దేవుని యొక్క కుడి పార్శ్వమందు మనిషి ఉన్నాడని. And God is talking about the dominion that Adam was supposed to have. Bible says, let us make man in our own image so that he may have dominion over this earth. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం మనుషుల్ని మన స్వరూపమందు చేద్దాం, ఎందుకంటే ఆయన ఈ భూమిని ఏలడానికని. So whatever this man wanted, he can create by himself. ఎందుకంటే మనిషికి ఏది కావాలో అది సృష్టించడానికి. You know, in the Garden of Eden, whatever this man had was just minimum for him to survive. ఆ ఏదోను వనంలో మనిషి ఏదైతే అప్పుడు కలిగి ఉన్నది అది అతను సర్వైవ్ కావడానికి జస్ట్ ఎనఫ్ గా ఉంది. And if he wanted, he can create more. If he wanted to create any other thing, he could have created, because he was made in the image of God himself. ఆయన ఒకవేళ ఆ సమయంలో తను ఏదైనా తనకు కావాల్సిన సృష్టించుకోవాలనుకుంటే తను సృష్టించగలడు, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపంలో సృష్టించబడినాడు కనుక. God made fruits for him, vegetables from him. God those 4 rivers that were flowing, that was just enough. But God said, let him have dominion, let him create whatever he wants, let him create anything that he wants in this earth. దేవుడు అప్పుడు మనం చూసుకుంటే ఆదాముకి పళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ దేవుడు అతను ఎందుకు సృష్టించాడు? తనకు కావాల్సింది సృష్టించుకోవడానికి దేవుడు అతన్ని సృష్టించాడు. This was a place of dominion. అది ఏలే స్థలం అది. And you know, imagine if you are told to do anything, I mean create anything, that will be the good things that the Bible says.
It will be good if someone has, let you create anything in your life. If God has asked you, you can create anything. If you want a car, you create it. If you want a house, you create it. That is the good thing that Bible is talking about in Hebrews. హిబ్రూలు రాసిన గ్రంథంలో దేవుడు ఏ మేలు గురించి చెప్తానంటే, మీరు కావాల్సింది మీరు సృష్టించుకునే శక్తి కలిగి ఉంటారు చూడు, ఆ యొక్క శక్తిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మన And జీవితంలో in Genesis, that is what is happening. God has commanded Adam, you create whatever you want in your life. అదే ఎక్కడ హిబ్రూలు రాసిన ఆ యొక్క మేలు ఏమిటంటే, ఆదాము కలిగి ఉన్న ఆ సృష్టించే శక్తి గురించి దేవుడు అక్కడ రాయబడ్డం జరిగింది. Now what happened? When Adam sinned, ఎప్పుడైతే ఆదాం పాపం చేసినప్పుడు he separated himself from God. ఆదాం ఏం చేశాడంటే దేవుడి నుంచి తను తాను దూరం చేసుకున్నాడు. God is holy దేవుడు పరిశుద్ధుడు. and I am now unholy. ఇప్పుడు ఆదాం అపరిశుద్ధుడు. Adam was full of sin. ఆదాం పాపంతో నిండి, So he kept on moving away from God. అందుకే ఆదాం దేవుడి నుంచి దూరంగా వెళ్ళడం జరిగింది. Kept on moving away from the దూరంగా promises of వెళ్ళిపోతూ God. ఉండడం జరిగింది. Kept on moving away from the image and likeness that he was created in God. దేవుని స్వరూపంలో సృష్టింపబడిన యొక్క ప్రణాళిక నుంచి దూరంగా వెళ్ళిపోవడం And జరిగింది. you know what the sin does in life. మీకు తెలుసా పాపం మనిషి జీవితంలో ఏం Sin జరుగుతుందో? destroys you from being with God. దేవుని యొక్క సత్సంబంధం నుంచి మనల్ని నాశనం చేస్తుంది. మన Sin జీవితంలో brings పాపం. poverty in your life. మన జీవితంలో పాపం అనేది దరిద్రాన్ని తీసుకుని Sin వస్తుంది. brings curses upon our lives. మన జీవితంలో శాపాన్ని Any bad thing the sin has brought in our life. మన జీవితంలో పాపం ప్రతి ఒక్క నాశనాన్ని, ప్రతి ఒక్క చెడ్డదాన్ని తీసుకుని వస్తుంది. And sin separated God from Adam. పాపం ఏం చేసిందంటే ఆదాము దేవుడి నుంచి సపరేట్ చేయడం జరిగింది. And man, Adam, was in pain now. He did not know what to do, and he was in pain. He was in his sickness. He was in his darkest situation where he was full of sin. He was full of sin conscious, and he could not reach God because the distance was too far for him to go back to God. మనం చూసుకున్నట్లయితే ఆదాము చేసిన పాపం ద్వారా తన దేవునికి ఎంత దూరం అయిపోయినంటే, తను దారిద్ర్యంలోకి వెళ్ళిపోయిన, అంధకారంలోకి వెళ్ళిపోయిన, తను తిరిగి దేవుని దగ్గరికి రాలేనంతగా దూరం ఆయన వెళ్ళిపోవడం జరిగింది. But one thing happened on the cross. మీకు తెలుసా సిలువలో ఒక విషయం జరిగింది. This God who was without sin, ఏ దేవుడైతే పాపం లేనివాడో, the God who had the robe of righteousness over him, ఏ దేవుడైతే తన యొక్క నీతి వస్త్రాలు కలిగి ఉన్నాడో, he saw the situation of man that he had created with his own hands. ఆ దేవుడు మనిషి యొక్క జీవితాన్ని చూస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే తన స్వరూపంలో నిర్మించబడి ఉన్నాడు. And God could not see this man in his situation. His heart moved with compassion. దేవుడు చూడలేకపోయినాడు ఆ యొక్క మనిషి ఉన్న జీవితాన్ని. అందుకే దేవుడు And from the holy of holies, అందుకే పరిశుద్ధుడైన దేవుడు, God came in the form of man. అందుకే దేవుడు మనిషి స్వరూపంలో వచ్చి, and to the man where he was in sickness, he was in darkest situation in his life, God came as man to this Adam. అందుకే దేవుడు మనిషి రూపంలో, దేవుని దూరంగా ఉన్న, దరిద్రంలో ఉన్న, పాపంలో ఉన్న మనిషి రూపంలో రావడం జరిగింది. And the robe of death he removed, and he clothed Adam with his righteousness, with his righteous robe. పాపంతో కప్పబడిన ఆదాము యొక్క వస్త్రాన్ని తీసివేసి నీతి వస్త్రాన్ని ఆదాముకి ఇవ్వడం జరిగింది, మనిషికి ఇవ్వడం జరిగింది. And this happened because of the blood of Jesus Christ. ఇది ఏ విధంగా జరిగిందంటే యేసయ్య రక్తం ద్వారా మాత్రమే జరిగింది. Now this Adam who has received salvation, ఇప్పుడు ఈ యొక్క ఆదాము దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు. once he accepts Jesus, ఎప్పుడైతే అతను యేసయ్యను రక్షకుగా అంగీకరిస్తాడో, once he accepts the blood of Jesus, యేసయ్య రక్తాన్ని ఒప్పుకుంటాడో, once he accepts the sacrifice of Jesus, యేసు ప్రభు చేసిన బలిని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి, once he starts applying the blood using the hyssop upon his life, తను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకుని యేసయ్య రక్తాన్ని ఒప్పుకోవడం జరుగుతుందో తన జీవితంలో, he becomes reconciled with God. ఒక మనిషి ఏం చేస్తుంది, దేవునితో జత చేయబడడం జరుగుతుంది. And once he is reconciled with God, ఎప్పుడైతే అతను దేవునితో సమకూర్చబడినప్పుడు, the next thing that happens with him is, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆ మనిషితో he is restored his original place. ఆ యొక్క వ్యక్తి తన ముందు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి రావడం జరిగింది. Basically the blood of Jesus has brought you from your past dark life into the holy of holies, into the dominion with him again. The sin took you out, but blood of Jesus has brought you back
And he's seated on the right hand of the Father. దేవుని యొక్క యేసే రక్తం మనిషిని ఏం చేసిందంటే పాపంలోంచి శాపంలోంచి దేవునికి దూరంగా ఉన్న స్థితిలోంచి తీసుకొని వచ్చి తను ఏలడానికి ఉన్న ఆదాము కోసం ఉన్న స్థితిలోనికి దేవుని యేసే రక్తం మనల్ని తీసుకురావడం జరిగింది. Hebrews chapter 10 verses 12. We'll read this and close. ఇప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివి ముగించుకుందాం. Jesus is seated back on the throne with the right hand of the Father, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఈయన అయితే అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. Amen. ఆమేన్. You know what has happened is this blood of Jesus has restored you and it has made you sit on the right hand of the Father, and anything that has destroyed you in your life, the Bible says it is now under your foot. It has become your footstool. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే పడిపోయిన ఆ యొక్క మనిషిని దేవుని రక్తం యేసే రక్తం ఏం చేసిందంటే తిరిగి దేవునితో కలిపి దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చోవడానికి మిమ్మల్ని సిద్ధపరిచింది. Now you are seated with the Father himself. మీరు ఇప్పుడు దేవునితో కుడి పార్శ్వం ముందు కూర్చొని ఉన్నారు. And there is no power of the enemy that can again come in your life, because the Bible says the power of the enemy has put under your foot now. ఇప్పుడు మీ జీవితంలో ఏ శత్రువుకి శక్తి లేదు దేవుని నుంచి మిమ్మల్ని దూరపరచడం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కటి మీ యొక్క కాళ్ళ కింద ఉన్నాయని. That's why we say death has no power over you. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మీ మీద ఏ యొక్క మరణానికి శక్తి లేదని. That's why the Bible says, death, where is your sting? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మరణమా నీ ముళ్ళెక్కడా అని. Where is your sting? మరణమా నీ ముళ్ళెక్కడా అని. I'll tell you where the sting is. నేను మీకు చెప్తా It is ముళ్ళెక్కడ ఉంది. under the feet of the righteous person like you. దేవుని వాక్యం సెలవిస్తుంది మీ యొక్క కాళ్ళ కింద మరణపు ముళ్ళు It ఉందని. has become your footstool now. అది ఇప్పుడు మీ యొక్క పాదపీఠం అయినది. This is what the blood of Jesus has done. ఇది యేసే రక్తం మీకు It has జరిగింది. restored you to your original position, the original place of dominion. యేసే రక్తం మిమ్మల్ని ఏలడానికి మిమ్మల్ని మునుపు ఉన్న స్థితిలోనికి తీసుకెళ్ళింది. Now when you receive this blood and this flesh, మీరు ఎప్పుడైతే ఈ యొక్క రక్తాన్ని మాంసాన్ని మీరు తీసుకుంటారో the Bible says, remember. Remember when you take this. Turn to Luke chapter 22 verse 19 and దేవుని we close. వాక్యం సెలవిస్తుంది గుర్తుంచుకోండి జ్ఞాపకం చేసుకోండి Let's చేసుకోండి అని read this రాయబడింది. verse. Let's read this word and then we close. Luke chapter 22 19 and 20. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని Okay, yeah. Verse 19, the Bible says, this is my body which is given for you. Do this in remembrance of me. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయడం In చెప్పాను. remembrance of me, the Bible says. దేవుని వాక్యం చేసి నన్ను జ్ఞప్తికి చేసుకోవడానికి. Jesus is saying, in remembrance of me, you do this or take this blood and this bread. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ యొక్క రక్తాన్ని మాంసాన్ని తీసుకోమని దేవుడు So even చెప్తున్నాడు. today, as you come and partake of this blood and this bread, మీరు ఈ రోజు ఆ యొక్క రక్తాన్ని మాంసాన్ని తీసుకునేటప్పుడు Jesus is clearly saying, యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తా when ఉన్నాడు, you take this, మీరు దీన్ని you తీసుకునేటప్పుడు remember మీరు జ్ఞప్తికి that తెచ్చుకోండి you were in sin, మీరు పాపంలో ఉన్నవారని. but I came on this earth as man. నేను ఈ లోకానికి మనిషిగా వచ్చానని, I became human. నేను మనిషిగా స్వరూపంలో I వచ్చాను. sacrificed myself. నన్ను నేను బలిగా తీసుకున్నానని, I redeemed you from sickness. మిమ్మల్ని రోగం నుంచి I redeemed you విడిపించానని, from sin. మిమ్మల్ని పాపం నుంచి విమోచించానని, I reconciled you with God, మిమ్మల్ని దేవునితో తిరిగి ఏర్పరిచానని, and I have restored you back in the righteous position that you were in the Garden of Eden. మీరు నీతితో నింపబడిన ఆ యొక్క స్థలానికి మిమ్మల్ని రీస్టోర్ చేశారని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవుడు So when you చెప్తున్నాడు. come here to this table, మీరు ఈ యొక్క
టేబుల్ దగ్గర మీరు వచ్చినప్పుడు You తీసుకోవడానికి have to remember the sacrifice that Jesus did on the cross of యేసు Calvary. ప్రభు శిలువలో చేసిన యొక్క బలిని మీరు You have to జ్ఞాపకం remember చేసుకోవాలి. the blood of Jesus that was shed on the cross of Calvary. యేసు ప్రభు శిలువలో కాచిన రక్తాన్ని మీరు గుర్తుకు You have to చేసుకోవాలి. ఇప్పుడు. remember the blood that was shed upon the cross. మీరు గుర్తుకు చేసుకోవాలి, శిలువలో కాచిన యేసే రక్తాన్ని మీరు గుర్తుకు When you చేసుకోవాలి. take this bread and when you drink of this blood, మీరు ఎప్పుడైతే ఈ యొక్క బ్రెడ్ ని తీసుకున్నప్పుడు, రక్తాన్ని తీసుకున్నప్పుడు you have to remember that the original place of dominion where I was in, I am put back, and this is just, the thing that God has asked us to do, to remember. When you take this, you have to remember that you are seated on the right hand of the Father. మీరు యొక్క బల్లను తీసుకునేటప్పుడు మీరు గుర్తుకు చేసుకోవాలి, అధికారంతో నింపబడిన యొక్క నీతి స్థానంలోనికి మీరు తిరిగి చేర్చబడినారని. When you eat of this bread, you have to remember that your sickness has been made your footstool. మీరు గుర్తుకు చేసుకోవాలి, ఈ యొక్క బల్లను తీసుకునేటప్పుడు మీ యొక్క అనారోగ్యము మీ కాళ్ళ కింద ఉంచబడిందని. What is the Bible saying? Do this in remembrance. దేవుని of me. వాక్యం సెలవిస్తుంది, జ్ఞాపకం చేసుకోవడానికి. What do you దీన్ని have to remember this మీరు morning? దేన్ని గుర్తు చేసుకోవాలి You have to ఉదయంలో? remember that Jesus died for your sin and my sin. మీరు గుర్తుకు చేసుకోవాలి, యేసు ప్రభు నీ నా కోసం మరణించినాడు. You have to remember that Jesus died so that you may live a life of, a sick-free life. అందుకే మీరు గుర్తుకు చేసుకోవాలి, యేసు ప్రభు ఎందుకు మరణించారంటే మీరు నేను అనారోగ్యం నుంచి విడిపించబడి బ్రతకడానికి. You have to remember that you have been brought out of darkness into the marvelous light of God. మీరు గుర్తుకు చేయబడుతున్న మీరు ఒక అంధకారంలోంచి విడిపించబడి ఉన్నారని. You have to remember that you were once in sickness, but you are now in health and healing. మీరు గుర్తుకు చేసుకోవాలి, మీరు ఒకప్పుడు అనారోగ్యంలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఆరోగ్యంలో ఉన్నారని. So when you come to this table, మీరు ఎప్పుడైతే దీన్ని తీసుకోవడానికి వస్తారో you have to know that you have been reconciled with the Father. మీరు గుర్తుకు చేసుకోవాలి, మీరు దేవునితో తిరిగి చేర్చబడి ఉన్నారని. Let not that sin conscious inside of you, dwell in you and restrain you from coming to this table. మీలో ఉన్న ఆ యొక్క పాపపు జ్ఞాపాన్ని మీరు అలో చేయదండి, దీన్ని తీసుకోకుండా ఉండడానికి. There are many people who do not come to this table మీకు తెలుసు, చాలా మంది యొక్క బల్లలో పాలు పొందుకోకుండా because they ఉంటారు. have the sin consciousness inside of them. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క పాపపు జ్ఞప్తి వాళ్ళలో ఉండడం They still జరుగుతుంది. feel that God is seated and I am still in the darkness of my life. వారు ఇంకా ఏమని అనుకుంటారంటే నేను ఇంకా దూరంగా ఉన్న, దేవుడు పరిశుద్ధుడై తన సింహాసనం మీద ఉన్నాడని. But this morning, కానీ ఈ రోజు there ఉదయం is a good news for you. నేను మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా. Jesus has died for you. దేవుడు మీకోసం He has మరణించినాడు. shed his blood upon the cross. యేసయ్య మీకోసం రక్తాన్ని చిందించినాడు And శిలువలో. every darkest situation, every sickness, poverty, everything, it has been made footstool in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యం, ప్రతి ఒక్క అంధకారం, ప్రతి ఒక్క నాశనం మీ యొక్క పాదాల కింద ఉంది ఈ And the సమయంలో. devil is today under your foot. శత్రువు మీ యొక్క పాద కింద ఉన్నాడు ఈ సమయంలో. This is what you have to remember when you come to this altar. ఇది మీరు గుర్తు చేసుకోవాలి, మీరు ఎప్పుడైతే బల్లలో That పాలు is what పొందుకుంటారో. Jesus is telling. Do this in remembrance. Remember that I have died for you. Remember that you were in sin, but I became sin and made you righteous. Remember that I've given you the robe of righteousness. ఇది దేవుడు గుర్తు చేసుకోమంటారు. మీరు బల్లలో పాలు పొందినప్పుడు మీరు నీతి చేత నింపబడినాడు, మీరు పరిశుద్ధులని దేవుడు గుర్తు చేసుకోమంటున్నాడు. Amen. ఆమేన్. So when you come to this altar, remember the sacrifice of Jesus. మీరు on ఎప్పుడైతే the cross. ఇక్కడికి వస్తారో మీరు గుర్తు చేసుకోండి, యేసు ప్రభు మీకోసం శిలువలో చేసిన ఆ బలిని. You have to always apply the blood of Jesus using that hyssop that Israelites did every morning, every evening, using this word which is hyssop today. You have to apply it upon your life, upon your children. మీరు ప్రతిరోజు దేవుని వాక్యం అనే హిస్సోపుతో యేసయ్య రక్తాన్ని మీరు జీవితంలో ప్రతిరోజు ఒప్పుకుంటా ఉండాలి. Every morning when you go to your work, you have to apply the blood. You have to apply the favor of God upon your life. మీరు ప్రతిరోజు ఉదయం పనికి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క రక్తాన్ని, యేసయ్య రక్తాన్ని మీరు వాక్యం ద్వారా మీ మీద ఒప్పుకోవడం జరగాలి. In my life, I have been in situations where I have to see failures. నేను నా జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్, అపజయాలు ఉన్న But సిచువేషన్ లో ఉండడం జరిగింది. when I started working, నేను ఎప్పుడైతే పని చేయడం ఆరంభించానో I got to know this word, and every morning if I go out of the house, I will pray that the favor of men, women, children, or the favor of my seniors, the favor of God himself should be upon me, so that wherever I put my hand to, I will be successful. నేను అందుకే ఎప్పుడైతే పనికి పోయేటప్పుడు నాకు ఎప్పుడైతే ఈ వాక్యం నాకు తెలిసిందో, నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నా మీద ఒప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు మనుషుల యొక్క ఫేవర్, మనుషుల యొక్క దయ
మా పిల్లల మీద ఉన్న దయ, నేను చేసే ప్రతి పనిలో దేవుని దయ ఉండాలని ఒప్పుకోవడం So జరుగుతూ wherever ఉంటుంది. I put my hand to, the Lord provides me success. నేను ఎక్కడ చేయి పెడితే దేవుడు నాకు విజయం చేయడం జరిగింది. Wherever I put my hand to, I will be successful. నేను ఎక్కడ చేయి పెడితే అక్కడ నేను విజయం పొందుకోవడం Because జరుగుతుంది. I have determined here that the word will work whatever happens. ఎందుకంటే నాకు నా మనసులో పట్టుదల ఉంది, దేవుడు రాయబడిన వాక్యం నా జీవితంలో And జరుగుతుందని. this morning you have to decide, like the woman, with the 12 years of blood. She decided, she was determined, if I touch the garment of Jesus, I will be made well. No matter what people will say. Even if I die, I will die at the feet of Christ, but I will not be at home. మీరు ఈ ఉదయం ఏంది గుర్తు చేసుకోవాలంటే, అదే విధంగా మీరు మీ పట్టుదలతో కలిగి ఆ రోజు ఎలాగైతే ఆ యొక్క ఉమెన్, ఆ యొక్క రక్తస్రావం గల స్త్రీ ఎలాగైతే తను నిర్ణయించుకుందో, పట్టుదల కలిగిందో, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టి స్వస్థపడతాను, నేను ఆయన పాదాల దగ్గర చనిపోతా కానీ నేను ఇంటిలో మాత్రం ఉండను అనుకుందాం. So I encourage you this morning, నేను మీకు రోజు ఎంకరేజ్ from చేయాలనుకుంటున్నాను. tomorrow onwards, మీరు రేపటి నుంచి keep applying the blood of Jesus. దేవుని యేసే రక్తాన్ని మీరు ఒప్పుకోవడం చేయండి. Forget if you eat or not, but first apply the blood of Jesus and then step out of the house. మీరు తిన్నారో లేదా మర్చిపోండి, కానీ యేసే రక్తాన్ని మీరు ఒప్పుకొని తర్వాత మీరు ఇంట్లో నుంచి బయటికి Apply the వెళ్ళండి. promises of God upon your life. దేవుని యొక్క వాగ్దానాలు మీ జీవితం మీద ఒప్పుకోండి. You apply the promises of God upon your children. మీ యొక్క పిల్లల మీద దేవుని యొక్క వాక్యాలను ఒప్పుకోండి. You apply the blood upon the businesses that you are into. మీరు వెళ్తున్న ప్రతి ఒక్క బిజినెస్ మీద దేవుని రక్తాన్ని ఒప్పుకోండి. And I want to say, the God who has promised, He is faithful. నేను మీకు చెప్పాలనుకుంటా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. May God be praised. దేవుడుకు మహిమ కలుగును గాక. ఆమేన్.